హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ షార్ట్కట్ టిప్స్ వీడియో వచ్చేసి కొన్ని షార్ట్కట్స్ అనేవి నేర్చుకుందాం. అది ఏంటి అంటే ఇప్పుడు ఈ డేటా టేబుల్ చూస్తే కనుక నేమ్స్, హెడ్డింగ్స్ ఒకలాగే ఉన్నది, నేమ్స్ అన్నీ ఒకలాగే ఉన్నాయి. మనకి హెడ్డింగ్ అనేది డిఫరెంట్గా కనిపించాలి అంటే కనుక షిఫ్ట్ రైట్ యారో ప్రెస్ చేస్తూ ఉంటే కనుక మనకి లాస్ట్ కాలం ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ బి ప్రెస్ చేస్తే బోల్డ్ అవుతుంది. సో అది హైలైట్ అయ్యి హెడ్డింగ్ అన్నట్టు కనిపిస్తుంది. అట్లాగే మనము కంట్రోల్ ఏ కొడితే కనుక డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. అది ఒక షార్ట్కట్ కీ. అలాగే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో కొడితే మనకి డేటా ఎక్కడి వరకు ఉందో అది కాలం మొత్తం ఎండ్ వరకు చూపిస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో కొడితే ఏ కాలం అయితే రో అయితే ఎండ్ ఉందో అక్కడ వరకు డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే కనుక మనకి టేబుల్ ఫార్మేట్లోకి డేటా అనేది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రొఫెషనల్ లుక్లో చూపిస్తుంది అనమాట ఇట్లా కన్వర్ట్ చేయడం వల్ల. ఇది కనుక మాన్యువల్గా చేయాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ ఈ షార్ట్కట్ కీ వచ్చేసి కంట్రోల్ టీ ఉపయోగిస్తే మనం ఆటోమేటిక్గా టేబుల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. అట్లాగే షిఫ్ట్ స్పేస్ బార్ సెలెక్ట్ చేస్తే రో అనేది సెలెక్ట్ అవుతుంది. అయినప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేస్తే కనుక ఫిల్టర్ అనేది రిమూవ్ అయిపోయింది. అట్లాగే నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఫిల్టర్ అనేది అప్లై అయ్యింది. నెక్స్ట్ కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే కనుక కాలం అనేది సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ స్పేస్ బార్ సెలెక్ట్ చేస్తే రో అనేది సెలెక్ట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ మనకి ఎన్ని డేటాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డేటా మొత్తం తీసుకొని నేను కంట్రోల్ సి అంటే కాపీ అయ్యింది, కంట్రోల్ వి అంటే పేస్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తానంటే డేటాలోకి వెళ్ళి రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేస్తే డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. మనం ఓకే అని కొడితే కనుక ఇక్కడ 6 డూప్లికేట్స్ అనేది చూపిస్తుంది. సో ఓకే అని కొడితే మనకి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 21 రోస్ డేటా మాత్రమే ఉంది. ఇంతకుముందు 27 ఉండేవి. సో అట్లా మనము డూప్లికేట్ డేటా అనేది రిమూవ్ చేసేయచ్చు ఈజీ వేలో. సో ఇదండి ఇవాల్టి షార్ట్కట్ కీస్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము మీకు ఏ విధమైన షార్ట్కట్ కీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి తగ్గ వీడియో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.